వెల్కమ్ టు సుజీ స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో మసాలా మిల్క్ ఎగ్ కర్రీ, మ్యాజిక్ మిల్క్ ఎగ్ కర్రీ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే దీని టేస్ట్ ఎగ్ కర్రీలా వస్తుందండి. అలాగే దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇంకా మనం ఈ కర్రీలో ఆనియన్స్ని వాడతాము. ఈ ఆనియన్స్ 4-5 ఆనియన్స్ని తీసుకొని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ కర్రీకి ఎట్లా అయితే ఎక్కువ ఆనియన్స్ని యూజ్ చేస్తామో అలానే ఇందులో కూడా కొంచెం ఎక్కువ ఆనియన్స్ని తీసుకోవాలి. ఉల్లి చేసిన మీరు తల్లి కూడా చేయదంటారు. ఎందుకంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆనియన్లో. ముఖ్యంగా వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి వైటమిన్ సి టిష్యూ రిపేర్కి, ఐరన్ అబ్జార్ప్షన్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆనియన్లో యాంటాక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఆనియన్లో ఉండే వైటమిన్ B9 మెటబాలిజంని పెంచుతుంది. రెడ్ బ్లడ్ సెల్ యొక్క ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో ఉండేటువంటి పొటాషియం కిడ్నీ ఫంక్షనింగ్కి, నర్వ్ ట్రాన్స్మిషన్ కూడా చాలా ఉపయోగిస్తుంది. అలాగే హార్ట్ డిసీజెస్ ఎవరికైనా ఉంటే దాని నుంచి మనం విముక్తి పొందొచ్చు. బీపీని కూడా తగ్గిస్తుంది, కంట్రోల్లో ఉంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అనేవి కూడా దీనివల్ల తగ్గుతాయి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది బాగా మనకి ఉపయోగపడుతుంది. మనకు సెలైవాని ప్రొడక్షన్ చేసేది కూడా గ్రీన్ చిల్లీసే. గ్రేవీ కర్రీ కావాలనుకుంటే ఒక 2 టమాటాస్ని తీసుకొని వాటిని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుందాం. చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో ఈ కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగినాక ఈ ఆనియన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా వేయించుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్స్ని వేయించి పెట్టుకోవాలి. డైలీ మన డైట్లో వీలైనంత ఆనియన్స్ని తీసుకుంటే చాలా మంచిది. చాలా వరకు మనకి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్కలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకుండా టమాటాస్ని యాడ్ చేస్తే టేస్ట్ అంత మంచిగా ఉండదు. కాబట్టి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసినాకే ఈ టమాటాస్ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. టమాటాస్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, అలాగే కారం, మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. టమాటాస్ బాగా ఉడికిన తర్వాత అందులో ఒక 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పాలు అనేది చిక్కగా అట్లా మరిగిన తర్వాత దగ్గరికి మనకి ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అలా టెక్స్చర్ అనేది అలా వస్తుంది. బాగా దగ్గరికి అయిపోయేంత వరకు దాటిని మనం ఉడికించుకోవాలి. మిల్క్లో కాల్షియం, ఫాస్ఫరస్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, జింక్, వైటమిన్ ఏ, B12 పుష్కలంగా ఉంటాయి. మిల్క్ వల్ల మనకి రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ బాగా జరుగుతుంది. డైజెషన్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. హెల్దీ స్కిన్ కూడా మనకి వస్తుంది. ఒక కప్ ఆఫ్ మిల్క్లో 70% కాల్షియం కూడా ఉంటుంది. ఇది స్ట్రెంగ్తీ బోన్ ఫార్మేషన్కి చాలా ఉపయోగపడుతుంది. అందుకే డైలీ మనం పిల్లలకి 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ని వాళ్ళ డైట్లో కంపల్సరీగా ఇవ్వాలి. చూసారా, మన మిల్క్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా వాటిలో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. చూడటానికి ఎంత బాగుందో గ్రేవీ కర్రీ. ఈ మిల్క్ మసాలా కర్రీ సేమ్ మనకి ఎగ్ ఫ్రై కర్రీ, ఎగ్ కర్రీలానే ఉంటుంది టేస్ట్. అలానే మనం దీనిని రోటీలో కానీ రైస్లో కానీ యాడ్ చేసుకొని తినచ్చు. టేస్టీ, హెల్త్కి హెల్తీ, అన్ని రకాల లాభాలు దీనివల్ల మనకి వస్తాయి. అందుకే దీన్ని నేను మ్యాజిక్ మిల్క్ కర్రీ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుజీ స్పేస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చేసిన వీడియోస్కి 1000+ వ్యూస్ వచ్చినాయి. 167 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు.
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్.